గడ్డం గ్యాంగ్, తొట్టి గ్యాంగ్, దాని గురించి మనం చాలా చెప్పుకోవాలి. ఆ గడ్డం గ్యాంగ్ అధ్యక్షుడు కొడాల నాని, ఆ కొడాల నాని తండ్రి కొడాల అర్జునరావు గారు చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి కూడా. అలాంటి మంచి వ్యక్తి కడుపును చెడబుట్టాడు ఈ దౌర్భాగ్యుడు. 4 సార్లు ఎమ్మెల్యేని చేస్తే నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టాడు. ఒక్క మంచి పని చేసిన పాపన పోలా. గుడివాడ, అందమైన గుడివాడని నాశనం చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ గడ్డం గ్యాంగ్ అధ్యక్షుడు తొట్టి గ్యాంగ్ మల్లవల్లి గ్రామంలో చెరువు లాంటి పొలాన్ని కొని జగనన్న ఇళ్ల పేరిట పట్టాలిచ్చి సెంటు స్థలం ఇవ్వడమే కాకుండా ఆ చెరువును పోర్ట్స్టాకి మట్టిని తోలి దాంట్లో కూడా స్కామ్ చేశాడు. సన్న బియ్యం ఇస్తానన్న సన్నాసి సంచులకి 750 కోట్లు తగలేశాడు. ఆ సంచులు ఏమైనా తెలియదు, ఎవరు కూడా కనపడలా. 700 కోట్లలో ఎంత స్కామ్ జరిగిందో కూడా తెలియదు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా 60,000 టన్నులంత బియ్యం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన పట్టుకుని సీజ్ చేసిన దృశ్యాలు మనం చూసాం. ఆ స్కామ్లో కూడా ఈ కొడాలని భాగస్వాముడే. గుడివాడ తదితర ప్రాంతాల నుంచి ఆ రేషన్ బియ్యాన్ని తరలించిన దాంట్లో అతను కూడా ఉన్నాడు. అలాగే ఇసుక స్కామ్, గుడివాడ చుట్టుపక్కల క్వారీల నుంచి, గుడివాడ నియోజకవర్గంలో క్వారీలు లేవు కానీ అట్లు మచిలీపట్నం దగ్గర కానీ ఇటు చలపల్లి దగ్గర కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న అక్రమంగా ఇసుక తోలుకుని సుమారుగా 1500 నుంచి 2000 కోట్లు స్కామ్ చేశాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాని మీద కూడా విచారణ జరుగుతున్నట్టుంది. అలాగే అనేక అక్రమాలు చేశాడు. గత 5 ఏళ్ల పీరియడ్లో సుమారుగా 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి గుడివాడ ప్రచారం జరుగుతుంది. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి చక్కటి బస్టాండ్ని నాశనం చేశాడు కానీ ఒక్క ఇంచు కట్టిన పాపాను పోలేదు, బాగు చేసిన పాపాను పోలా. వర్షం పడితే చెరువును తలపిస్తుంది గుడివాడ బస్టాండ్. ఈ వార్త ఏంటో చూద్దాం ఒకసారి. ఈ 100 కోట్ల స్కామ్ ఏంటో ఆ వార్త ఏంటో చూద్దాం. 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కదా, 2-3 సినిమాలు తీసినట్టున్నాడు. ఆ సినిమా ప్రభావం బాగా ఉన్నట్టుంది. ఇక్కడ కూడా సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు అనమాట. మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్, గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పనులు, బినామీల ఖాతాల్లోకి డబ్బు, జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్లు మళ్లింపు, ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ తాకీదులు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తాం తప్పించుకోండి అంటూ బాధితులకు సలహాలు, మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర. గుడివాడ వైకాపా బూతుల నేత సాగించిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీలో మెరక తొలగింపు పేరుతో ప్రభుత్వ ధనాన్ని కోట్లలో కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకథ చెప్పి కొందరిని పావులుగా వాడి నిలువునా ముంచేశాడు. పేదలకు పనులు అప్పగించినట్లుగా పంచాయతీల్లో తీర్మానించి మరీ దోపిడీకి పాల్పడ్డాడు. తమకు అనుకూలంగా ఉండేవారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసినందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్లలో డబ్బులు జమ చేయించాడు. డబ్బు ఇలా జమ కాగానే అదే రోజు ఆ సొమ్మును విత్డ్రా చేసేసి తమ ఖాతాలోకి వేయించుకున్నాడు. ఇలా దాదాపు 100 కోట్లకు పైగా మళ్లించినట్టు సమాచారం. జగనన్న కాలనీలో మెరక పేరుతో బూతుల నేత పర్యవేక్షణలో సాగిన ఈ దందాపై తాజాగా విజిలెన్స్ విచారణ జరుపుతుండగా ఈ బాధితులు ఒక్కొక్కరే బయటకు వచ్చి ఈ అక్రమాలను బయట పెడుతున్నారు. వారు మా ఖాతాల్లోకి కోట్ల డబ్బులు వేయించి తీసేశాడు. ఇప్పుడు మాకు ఆదాయ పన్ను శాఖ నుంచి తాకీదులు వచ్చాయి, పన్ను కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గగ్గోలు పెడతాం ఏంటి, అందరూ కాలర్ బట్టును రోడ్డు మీద లాక్కు రావాలి. కానీ ఎవరైతే వాళ్ళతో అక్రమాలు చేపించాడో అతను కాలర్ బట్టును రోడ్డు మీద లాక్కు రావాలి కదా. మనిషి దగ్గర గుప్పిడి కండ ఉండదు కానీ నిలువంతా విషమే, నిలువంతా కోవే. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయిపాలెంలో 2020-21లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 178 ఎకరాలను సేకరించింది. ఈ భూమికి సంబంధించిన మెరక పనులకు 16 మంది పేద నిరుద్యోగులకు కాంట్రాక్టుకు ఇస్తున్నట్లుగా అధికారికంగా నమోదు చేయించాడు. తెర వెనక మాత్రం ఈ పనులన్నీ బూతుల నేత అనుచరులే చేయించారని తెలిసింది. మల్లాయిపాలెంకి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు. కానీ 30 కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు సమర్పించారు. ఈ బిల్లులన్నీ నిరుద్యోగ యువతకే వెళతాయంటూ వారి బ్యాంకు ఖాతాలను డ్వామా పీడికి ఇచ్చారు. గుడివాడలోని బ్యాంకు నుంచి డ్వామా అధికారులు విడుదల చేసిన 6.18 కోట్లను వైకాపా బూతుల నేత అనుచరులు ఒకే రోజు విత్డ్రా చేసుకున్నారు. ఈ దందా ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఆ 16 మంది ఖాతాలో కనీసం 500 కూడా ఉండవు. వాళ్ళ దాంట్లో ఒక్కసారి కోట్ల రూపాయలు వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు పంపించడం, విచారణ జరిపించడం మొదలుపెట్టారు. ఈ విచారణ జరిపించబట్టి స్కామ్ అంతా బయటపడింది, లేదంటే బయటపడేది కాదు. అరే తమ్ముడు, పన్ను కట్టక్కర్లేదులే, ఏ సినిమాలో డైలాగ్ బాగానే పట్టినట్టున్నాడు. జాబితాలోని చాలామంది ఖాతాల్లో కనీసం 5,000 నగదు కూడా లేదు. అలాంటిది ఒక్కసారిగా కోట్లు వచ్చి పడేసరికి వారిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఆ డబ్బుకు సంబంధించి లక్షల్లో పన్ను చెల్లించాలంటూ వారికి ఫోన్లు రావడంతో
వారంతా బూతుల నేత కొడాలి నాని వద్దకు వెళ్ళి గగ్గోలు పెట్టారు. కానీ ఆ నేత మాత్రం చాలా ధీమాగా, అరే తమ్ముడు, పన్ను కట్టని అవసరం లేదులే, నీకు అవసరమైతే మన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు, దాన్ని చూపితే పావలా కూడా కట్టాల్సిన పని లేదు, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అంటూ వారిని పంపించేసినట్లుగా తాజాగా విజిలెన్స్ విచారణలో బాధితులు అధికారులు ఎదుట వాపోయినట్లు తెలిసింది. డెత్ సర్టిఫికేట్లు ఇస్తారంట. ఇంకా నయ్యం, వివేకానంద రెడ్డిని జగన్ రెడ్డి పంపించినట్టు వాళ్ళని పంపించేలా, అంతటి దుర్మార్గుడే. అవసరమైతే ఆ పని చేసేవాడేమో. ఇదే భూమి, జగనన్న కాలనీ, పేరు గొప్ప ఊరు దెబ్బ. చూడండి ఎట్టకట్టలు వేశారు మధ్య మధ్యలో. ఈ జగనన్న కాలనీ పుణ్యమాట భారతీయ సిమెంట్ ఒకటి లబ్ధి పొందింది, మిగతా ఎవరికి ఉపయోగం లేదు. కనీసం ఆ పేదలు కూడా ఉపయోగం లేదు. వాళ్ళు కూడా 90% మంది ఇళ్లలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, 10% వెళ్ళుంటారేమో. బ్యాంకు ఖాతాల్లో కోట్లలో పడ్డా ఇలా. డ్వామా ఖాతా నుంచి 2022 జూలై 21 మందార్ చటర్జీ అనే యువకుడి బ్యాంక్ ఖాతాలో మొదటిసారి 1.12 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును అదే రోజు వైకాపా నేత బెనామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కు 50 లక్షల చొప్పున 2 సార్లు బదిలీ చేయించుకున్నాడు. మరో 7 లక్షలు సాయిరామ్ ఎంటర్ప్రైజ్కు బదిలీ చేశారు. మందార్ చటర్జీ ఖాతాలోకి రెండోసారి 2022 ఆగస్టు 5న 48.51 లక్షలు డ్వామా నుంచి వచ్చాయి. బూతుల నేత ముఖ్య అనుచరులైన వైకాపా నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి 14.70 లక్షలు, కొల్లి విజయ్ ఖాతాకి ఒకసారి 18.30 లక్షలు, మరోసారి 15.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బలుసుపాటి రాంప్రసాద్ ఖాతాలోకి ఒకసారి 37.25 లక్షలు, మరోసారి 37.25 లక్షలు జమ అయ్యాయి. ఇందులోంచి ఒకసారి 40 లక్షలు, మరోసారి 34 లక్షలు అదే రోజు విత్డ్రా చేసుకున్నారు. రామ్ ప్రసాద్కు కనీసం డబ్బులు పడినట్టు తీసేసినట్టు కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన సంగతే వాళ్ళకి తెలియదు, తీసేసిన సంగతే వాళ్ళకి తెలియదు. అంత అమాయకులు ముంచేశాడు. మళ్ళీ పెద్ద అభిషేక్ ఖాతాకు మొదటిసారి 1.12 కోట్లు పడగా, శివాగోల్డ్ ఖాతాకు 41 లక్షలు, శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్కు 22 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్కు 48 లక్షలు బదిలీ చేశారు. అభిషేక్ ఖాతాకు రెండోసారి మరో 6.49 లక్షలు పడ్డాయి. వాటిని శివాగోల్డ్కు బదిలీ చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయినాక సుమారుగా 1000 ఎకరాలు చేపల చెరువు చేశాడు ఈ గెడ్డం గ్యాంగ్ అధ్యక్షుడు. ఈ డబ్బుని అటు మళ్ళించుకున్నాడు అనమాట. అక్కడ మళ్ళీ వైట్ అయిపోయింది. చేపల చెరువులకు ఈ మళ్ళించుకున్నాడు. ఆ చేపలు అమ్ముకుని ఆ డబ్బంతా వైట్ చేసుకున్నాడు. తెలివితేటలు అట్లా ఉన్నాయి. పనికొచ్చే తెలివితేటలు లేవు, ప్రజలకు పనికొచ్చే తెలివితేటలు ఒక్కటి లేవు. నర్రా సుధాకర్ ఖాతాలోకి 1.12 కోట్లు పడ్డాయి. వాటిలో సాయి శ్రీనివాస్ ట్రేడర్స్కు 20 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్కు 50 లక్షలు, బసవకుమార్ ఖాతాకు 10 లక్షలు, డి పాండురంగారావుకు 10 లక్షలు, మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షలు, కొలపల్లి తనుజా ఖాతాకు 2 లక్షలు బదిలీ చేశారు. మందా దీప్తి ఖాతాలో 2.24 కోట్లు జమ కాగా, ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో 2.15 కోట్లను బదిలీ చేశారు. మల్లాయిపాలెం గ్రామ పంచాయతీలో 16 మందికి మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించాడు. ఆ జాబితాలో ఉన్నవారి బ్యాంక్ ఖాతాలతోనే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలని అందులో పేర్కొన్నాడు. ఆ తర్వాతే అసలు కథ నడిపించాడు. మెరక పనులు చేసినట్లుగా పెట్టిన బిల్లులకు సంబంధించి కోట్లు వీరి ఖాతాలో జమ అయ్యాయి. అయితే డబ్బు ఖాతాలో పడిన వెంటనే ఆ సొమ్మును ఇతర ఖాతాలకు మళ్లించి విత్డ్రా చేసేసేవాడు. కొందరికి అసలు ఈ పనుల విషయమే చెప్పకుండా వారి బ్యాంక్ ఖాతా నెంబర్లకు తీసుకున్నారు. ఒక్కసారిగా తమ ఖాతాలో భారీగా డబ్బు పడుతుండటంతో వారు బెంబేలెత్తిపోయి ఇదేంటని అడిగితే మరో కొత్త కథ వారికి చెప్పాడు. నమ్మిన ప్రజల్ని అలా మోసం చేశాడు. వైకాపాకు అనుకూలంగా గత 5 ఏళ్లలో ఓ ప్రముఖ దర్శకుడి పేరును కూడా ఈ అవినీతి బూతుల నేత ఆయన అనుచరులు వాడేశారు. ఆ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చాం, సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బును తిరిగి వెనక్కి వేస్తున్నాడని, అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదని, అందుకే మన వాళ్ళ ఖాతాలను తీసుకుని ఇచ్చాం, ఆయనే కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నాడు అంటూ నమ్మించాడు. దోపిడీని కూడా ఎంత అందంగా చేశాడో చూడండి. సినిమా డైరెక్టర్ పేరుతో వాళ్ళని వంచి ఆ డబ్బులు వెనక్కి వస్తున్నాయని చెప్పి మోసం చేశాడు వాళ్ళని. ఆ 16 మంది ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళ ఎందుకు మౌనంగా ఉండాలి? అధికారుల దగ్గర ఎందుకు బోరుమని విలపించాలి? వెళ్ళి చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చి నిలదీయాలి కదా. నిలదీయాలి వద్దా? కామెంట్ రూపంలో మీరే చెప్పండి.